కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఆదుకునేది తక్కువ, ఇబ్బందులు పాలు చేసేది ఎక్కువ. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కూటమి సర్కార్ సామాన్యుల్ని ఇబ్బంది పెడుతోంది. ఇంటింటికి రేషన్ రద్దు చేయడంతో రాష్ట్ర ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఏపీ ప్రజల్ని ఇబ్బంది గురి చేయడమే కాకుండా వృద్ధుల ప్రాణాల్ని హరిస్తోంది. రేషన్ సరుకులు అందుతాయా లేదానన్న భయంతో అనంతపురం నిర్మలానందనగర్లో ఓ వృద్ధురాలు మృతి చెందింది. రేషన్ షాపు వద్ద పడిగాపులు కాస్తూ మందల లక్ష్మీదేవి మృతి చెందింది. రేషన్ సరుకుల కోసం గంటల తరబడి నిరీక్షించిన వృద్ధురాలు అస్వస్థతకు గురై మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటి ముందుకే రేషన్ సరుకులు వచ్చేవని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 35 కేజీల బియ్యానికి 30 కేజీలు మాత్రమే బియ్యం ఇస్తున్నారని, చక్కెరకు కేజీకి ₹2 అదనంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఇళ్ళ కాటికి బండి వచ్చేప్పుడే మేలనా, ఏదో మేము పద్దన్నే ఇళ్ళల్లో పనులకు పోతాము. ఇళ్ళ పనులకు కాబట్టి 5-5:30 మేము వెళ్ళిపోతాము. పోయి వచ్చే లోపల 10-11 అవుతుంది. మేము ఇళ్ళ పనులకు పోయి వచ్చే లోపల ఆ టైంకి ఇళ్ళ కాటికి ఏదైనా బండి వచ్చినా ఏదో పోయి మాకు ఇచ్చిన బియ్యం ఏదో ఉంటాండే. ఇప్పుడు ఇట్లా సార్లకు రాలా, నిలబడాలా, వచ్చి మేము 10-11 వరకు ఇప్పుడు చూడండి ఎండ, ఈ టైం అయినా కూడా ఇది లేదు, నిలబడాల్సిందే. కార్డు 35 కేజీలు బియ్యం అని అంటే వచ్చేది 30 కేజీలు బియ్యమే, 5 కేజీలు పోతాయి. 10 కేజీలు బియ్యం అనే వాళ్ళకైతే 8 కేజీలు బియ్యం వస్తాయి. ఏమే కార్డు చక్కెర ₹20 అంటారు, ₹18 అని చెప్తారు, ₹20 తీసుకుంటారు, ₹2 అట్లా ఎన్ని వేల మందిలు ఎన్ని డబ్బులు ఇవి అవుతాయి. అమ్మ అవుతుంది సార్. ఏం కాలేదు సార్, బియ్యానికి పోయినాము, స్టోర్ కాడ లైన్లో నిలబడినాము. ఎండ సొరగ ఏం కొట్టినట్లుంది, ఎండ ఎక్కువై నేను లైన్లో నిలబడి ఆమెను పక్కన కూర్చోబెట్టినాం సార్. పక్కన కూర్చోబెడితేనే ఉన్నట్లే అట్లా పడిపోయింది సార్. దాని లైన్లో నిలబడి ఇట్లా ఎండకులకి సొరుగులకి పడిపోయి ఇట్లా అయిపోతే ఎట్లా సార్.